నగరంలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురిసింది. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది. భీకర వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం వరకు వాతావరణం ఎండగా ఉన్న సాయంత్రానికి దట్టమైన మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం పడింది. కుంభవృష్టి వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దాదాపు గంటన్నర పాటు ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షం, మోకాళ్లలోతు వరద, కిలోమీటర్ల కొద్దీ క్యూకట్టిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్తో నగరవాసులు నానా పాట్లు పడ్డారు. అత్యధికంగా జూబ్లీహిల్స్లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 8.9, బంజారాహిల్స్లో 7, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనంలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, టోలీచౌకీ, ఆసిఫ్ నగర్లో వర్షం బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షం దంచికొట్టింది. వర్షం మొదలైన కాసేపటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద చేరి చెరువులను తలపించాయి. వర్షానికి దేవరకొండ బస్తీ నీట మునిగింది. రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర వరద ఏరులై పారింది. రోడ్ నెంబర్ 3లో భారీ వృక్షం నేలకొరిగి రోడ్డుపై పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎస్ఆర్ నగర్, కృష్ణానగర్, అమీర్పేట్లో వాన బీభత్సం సృష్టించింది. 3 ఏరియాలను వరద ముంచెత్తింది. రోడ్లు నీట మునిగాయి. డ్రైనేజీ పొంగి పొరలాయి. కృష్ణానగర్ను వరద చుట్టుముట్టింది. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. హిమాయత్ నగర్లోనూ కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొరలాయి. అటు మాదాపూర్, పంచాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లోనూ వాన దంచి కొట్టింది. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి వరద చేరింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అమీర్పేట్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే రూట్, సోమాజిగూడ నుంచి రాజ్భవన్కు వెళ్లే రూట్లో వందలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. కోటి, బషీర్బాగ్, బాగ్లింగంపల్లి, నాంపల్లిలోనూ వర్షం దంచి కొట్టింది. సెక్రటేరియట్ దగ్గర భారీగా వరద చేరింది. నాగోల్, ఉప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్లో వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, మలక్పేట్, చంపాపేట్లోనూ వర్షం పడింది. వనస్థలిపురంలో కుండపోత వర్షానికి కాలనీలు మునిగాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. అటు విజయవాడ వెళ్లే రూట్లో నేషనల్ హైవేపై వందలాది వాహనాలు రోడ్లపై క్యూ కట్టాయి. చింతకుంట దగ్గర ఓ కారు, 3 బైకులు మునిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బోయిన్పల్లితో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. అటు ఓల్డ్ సిటీలో వర్షం దంచికొట్టింది. పాతబస్తీ, చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. శివార్లలోనూ కుంభవృష్టి వర్షం పడింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రలో భారీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.